అప్పుడు చిన్నకోడుపు మండలంలో ఒక రామాంచి అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చెందినటువంటి ఒక దళిత మహిళ. నేను 2-3 గ్రామాలకు పర్యటన పోవాలా. ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే నేను డోర్ బయట దాడగానే సార్ దండం పెడతా ఐదు వచ్చింది. ఏందమ్మా అంటే నా బిడ్డ పెళ్లి ఎత్తిపోయేటట్టుంది సార్. ఎప్పుడున్నది పెళ్లి అంటే రేపే ఉంది. ఎందుకు ఎత్తిపోతుంది పెళ్లి అంటే సార్ అప్పుడు మేము సైకిల్ పెడతామని ఒప్పుకున్నాం పిల్లగానికి. ఇప్పుడు డబ్బులు వెళ్తలేవు, మా దగ్గర డబ్బులు లేవు, పెట్టలేకపోతున్నాం, దానివల్ల వాళ్ళు చేసుకుంటట్లేదు సార్, పెళ్లి ఎత్తిపోతుంది. నేను కోపం వచ్చి వాడు ఎవడమ్మా నీ అల్లుడు బుద్ధి దాకా వాడు అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నా సైకిల్ పెళ్లి చేసుకుంటున్నా అన్నాను. అదేం సార్ వచ్చింది అల్లుడు అక్కడనే ఉన్నాడు. ఆ పిల్లడు కూడా వచ్చినాడు. నేను అతని దగ్గర పిలిచి ఎవరా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా సైకిల్ పెళ్లి చేసుకుంటున్నావా, ఎందుకు ఆ పెళ్లి చేయకూడకుంటావా నాకు అర్థం కాదంటే, లేదు సార్ నాకు చేసుకోవాలని ఉన్నది కానీ మా నాయన కోపానికి వస్తున్నాడు, మా నాయన వింటలేడు సార్ అని. సరే పాప క్రిటికల్ ఉంది ప్రాబ్లం అని చెప్పి నాకు శ్రీనివాస్ అని ఒక గన్మెన్ ఉన్నాడు ఆ రోజు, ఇది పట్టణానికి చెందిన వ్యక్తి. ఆ అబ్బాయిని అడిగి నేను సైకిల్ ఎంతకు వస్తుందా శ్రీను అంటే, సార్ ఒక 1900 అట్లాస్ అని ఒక సైకిల్ ఉంటుంది వస్తే సార్ అని చెప్పి చెప్తే నేను 1900 జేబులో తీసిచ్చి పెళ్లి కదా పాపం ఎత్తిపోతుంది మళ్ళీ కష్టం అని చెప్పేసి ఆ 1900 రూపీస్ నేను ఆ అమ్మాయికి ఇచ్చేసి శ్రీనివాస్కి ఇచ్చి తెచ్చి కొనిపెట్టు, అమ్మ నువ్వు తీసుకొని తొందరగా వెళ్ళిపో, నేను ఊళ్ళు తిరగడానికి పోతున్నాను, నేను మధ్యాహ్నం ఎప్పుడు 2-3 గంటలకు వస్తాను, నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, రేపు పెళ్లి ఉంది కదా అడవులు ఉంటే పొమ్మని చెప్పి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయి నేను రిటర్న్ వచ్చిన 2:45 ప్రాంతంలో రిటర్న్ వచ్చేసి సైకిల్ వచ్చింది. అక్కడ పెట్టుకున్నదామె ఆమె కొబ్బరికాయ 2 అగరబత్తీలు పసుపు కుంకుమ పట్టుకుని అక్కడ నిల్చొని ఉన్నది. ఎందుకు వెళ్ళలేదమ్మా నువ్వు పెళ్లి కదా, నువ్వు ఇక్కడ ఇబ్బంది పడతావు కదా అని అంటే, లేదు సార్ సైకిల్ ఒకటే సమస్య ఉండే, మిగిలిందంతా ఇంతిజాం అంటే ఏర్పాటు అని జరిగింది. తెలంగాణలో మాట్లాడే భాష ఇంతిజాం అంటారు. మిగిలిందంతా ఇంతిజాం అయిపోయింది సార్, ఇది ఒకటే ఇబ్బంది ఉండే, ఇది మీరు ఇచ్చిండ్రు కదా నాకు అని చెప్పి, మరి ఎందుకు నువ్వు ఎంతసేపు అంటే మీతో కొబ్బరికాయ కొట్టుకుని పోదాం. కొబ్బరికాయ కొట్టిన నేను పసుపు కుంకుమ వేసి అగరబత్తులు ముట్టించి దండం పెట్టి కొబ్బరికాయ కొడితే ఆ అల్లుడు ఎవరైతున్నారో ఆమె బిడ్డ కూడా వచ్చింది, ఆమె కూతురు కూడా పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా వచ్చింది. ఆ అల్లుడు సైకిల్ దొక్కుతున్నాడు, ఆయన చేసుకోపోయే అమ్మాయి ముందు కూర్చుంది సైకిల్ మీద, ఈ అత్తగారే వెనక క్యారియర్ మీద కూర్చుంది. వాళ్ళు ముగ్గురు కలిసి పోయినట్లు. నిజంగా ఆ సీన్ నా జీవితంలో నేను మర్చిపోలేను.